విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ కళ తప్పింది. మండుతున్న ఎండల దెబ్బకు పర్యాటకులు బీచ్ వైపు చూడటం లేదు. దీంతో బీచ్ రోడ్డు పరిసరాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ కళ తప్పింది. మండుతున్న ఎండల దెబ్బకు పర్యాటకులు బీచ్ వైపు కూడా చూడటం లేదు. దీంతో బీచ్ రోడ్డు పరిసరాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. సో రాజు, ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో విశాఖ బీచ్ కూడా ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఏ విధంగా పర్యాటకులు వస్తూ ఉంటారో కూడా తెలిసిన విషయమే. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పర్యాటకులు ఎవరు అక్కడికి రావట్లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? హాలిడే దొరికితే చాలు విశాఖ ప్రజలు, ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అటు విజయనగరం, ఇటు అనకాపల్లి, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది విశాఖ బీచ్కి వచ్చి సేద తీరుతూ ఉంటారు. అనేక ప్రాంతాల నుంచి అటు ఆంధ్ర తెలంగాణలతో పాటుగా అనేక ప్రాంతాల నుంచి ఆంధ్ర వైపు విశాఖపట్నం వైపు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విశాఖ బీచ్ చూసి వెళ్తూ ఉంటారు. అంటే అంత ప్రాధాన్యత ఉన్నటువంటి విశాఖ బీచ్ ఈరోజైతే వెలవెలబోతుంది. ఈరోజు సండే హాలిడే కూడా, కానీ ఉదయం ఇంచుమించుగా 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హాలిడే వస్తే చాలు ఒకే విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. పర్యాటకుల రద్దీతో సిటీకి సంబంధించినటువంటి పీపుల్ నిత్యం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో రోడ్లన్నీ కూడా నిత్యం ప్రయాణికులతోనూ పర్యాటకులతోనూ ఉండేటువంటి పొజిషన్. కానీ దానికి భిన్నంగా ఈరోజు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 36 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండలు మండిపోయే సమయంలో కూడా విశాఖ బీచ్కి వచ్చి చాలామంది సేద తీరుతూ ఉంటారు. నేను బీచ్ని ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బీచ్ ఇంత ఖాళీగా ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే నిత్యం పబ్లిక్ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. విశాఖ ప్రజలు వస్తూ ఉంటారు, పర్యాటకులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విశాఖ బీచ్లో సేద తీరేటటువంటిది అయితే మనం చూడవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని చూస్తే బీచ్ మొత్తం అంతా కూడా ఖాళీగా వెలవెలబోతుంది. అతి తక్కువ మంది, అది కూడా ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఈవినింగ్ వరకు, అంటే వాతావరణం చల్లబడే వరకు ఉండలేరు. కాబట్టి వాళ్ళు బీచ్లో ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకునే దానిలో భాగంగానే ఉన్నటువంటి కొద్ది మంది కూడా కనిపిస్తున్నారు. అంటే నార్మల్ డేస్లో వాతావరణంలో ఇంత ఎండలు లేకపోతే కనుక పూర్తి స్థాయిలో ఈ కనిపిస్తున్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా పర్యాటకులతో నిండిపోతూ ఉంటుంది. అది ఆ హాలిడే అయ్యే కావచ్చు, నార్మల్ డేస్ అయినా కావచ్చు. కానీ ఎండల దెబ్బకి ప్రజలెవరూ కూడా ఇటు బీచ్ల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా 2.5 కిలోమీటర్ల పొడవు అటు ఈ ఆర్కే బీచ్ నుంచి ఇంచుమించుగా పామ్ బీచ్ పార్క్ వరకు కూడా ఉన్నటువంటి మొత్తం 2.5 కిలోమీటర్ల పొడవు కూడా ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. దీంతో సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా, పీపుల్ కూడా ఎవరు ఇళ్లల్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రానటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ అంతా కూడా ఆ ఎండలకి భయపడి మండిపోతున్నటువంటి ఎండలకి బయటికి రాలేక ప్రస్తుతం ఇళ్లలో ఉన్నటువంటి నేపథ్యంలో బీచ్, అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి టూరిజం స్పాట్ కైలాసగిరి, రిషికొండ, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అంటే ఇంకా ఇంచుమించుగా ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దాదాపుగా 3:30 నుంచి 4 గంటల సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి కొంత చల్లబడుతున్నటువంటి నేపథ్యంలో తర్వాత ప్రజలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు దాదాపుగా 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఎండల్లో మండిపోతున్నటువంటి ప్రజలు బయటికి రావడానికి ఇష్టపడక ఇళ్లలోనే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, కొన్ని పనులు చేసుకున్నటువంటి వాళ్ళు బయటకు వెళ్తున్నారు. కానీ ఆదివారం పూట ఖచ్చితంగా హాలిడే అయిన రోజు నాడు మాత్రం బీచ్ల చుట్టే తిరిగే ప్రజలు, పర్యాటకులు ఎవరో కూడా ప్రస్తుతం రాకపోవడం మాత్రం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రత్న. Right. Thank you, Raju. Thank you for the updates.